గోల్డెన్ వర్డ్స్ ఫ్రమ్ తనుజ. నువ్వు కెప్టెన్ అవ్వకుంటే మీ అమ్మ ఎంత బాధపడుతుంది, కానీ నేనైతే చాలా బాధపడుతున్నా. ఈ మాట తనుజ నోటి నుంచి కళ్యాణ్కి ఇచ్చిన బూస్ట్ మాత్రం వేరే లెవెల్. కళ్యాణ్ నువ్వు మగాడ్రా బుజ్జి. ఎందుకంటే డీమోన్ అంటేనే టాస్క్, టాస్క్ అంటే డీమోన్. అలాంటి వాడిని సెలెక్ట్ చేసుకొని చూసావా, ఆ గట్స్ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే డీమోన్ అంటే ఆడుతున్నా ఆపడిన వాడు ఎవడైనా కూడా ఇమ్మానలు ఉన్నారు, నాకు డిమాండ్ వద్దు అంటే ఎవరన్నా రీతిని సెలెక్ట్ చేసుకుని అలానే వాళ్ళు అలాంటి నీ ఈజీ టాస్క్ ఈజీ వే వదిలిపెట్టి డీమోన్ సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడడం అనేది నీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్. అనే ఆడి పోరాడిన వ్యక్తి డీమోన్. నిజంగా నీ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా నీ 100% ఎఫర్ట్ కొండంత మంచి కుప్పగులినా కూడా పనుకొని కూడా టేపేసే విధానం కానీ నీ ఎఫర్ట్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అయ్యా. రీతు వర్సెస్ సంజన. ఈ రీతు నైఫ్ తీసుకొని క్లియర్ గా చెప్పే వ్యాలిడ్ పాయింట్స్ ఏంటంటే, నువ్వు కనుక మళ్ళీ కెప్టెన్ అయితే ఈ హౌస్ హార్మోనీ అనేది దెబ్బతింటది. సో పట్ల అదే కాకుండా నువ్వు కొన్ని వర్డ్స్ అనేది వదిలేస్తున్నావు. ఎందుకంటే నువ్వు ఈ డిమాండ్ పవర్ ని నువ్వు ఎప్పుడు చూసినా అమ్మాయిలు వెనకబడే పడతావా, ఆంటీలు నీకు కనపడరా, అలాగే కళ్యాణ పడాలని నువ్వు ఎప్పుడు సెలబ్రిటీస్ అమ్మడే వెనకబడతావా, అలానే భరణి గారు సాక్రిఫైస్ చేసినా కూడా మళ్ళీ భరణి గారిని దెబ్బపరచడము, అలాగే దివ్యాని బాడీ షేమింగ్ను ఇలా పడతావు, ఇలా మళ్ళీ ఇంకా ఏమైనా రెచ్చిపోతావు అనేసి నాకు నువ్వు కెప్టెన్గా ఇష్టం లేదు అనే రీతి వ్యాలిడ్ పాయింట్ యాడ్ చేస్తుంది. దానికి సంజన, నువ్వు ఏ రోజన్నా గేమ్స్ ఆడావా? ఎప్పుడు చూసినా మార్నింగ్ లేస్తావు, తను అటు వెళ్తాడు, నువ్వు ఇటు వెళ్తావు, మళ్ళీ వచ్చి ప్యాకప్ చేసుకోవడం, ఇది తప్పక నువ్వు గేమ్స్ ఆడావా అంటది. అదే సంజన గేమ్స్ పెడితే, నేను ఫిజికల్ టాస్క్ ఆడను, వాళ్ళ అబ్బాయిలు, నేను ఓన్లీ దొంగతనాలే చేస్తా, నేను ఎగబెడతా, ఇట్లాంటి ఎవరు ఒప్పుకుంటారా? నిజం చెప్పండి, మీకు జెన్యున్ మీద మీకు గుండె మీద చేసి చెప్పండి, ఇలా అయితే కంటెంట్ జనరేట్ అవుతుందా? అది స్టార్టింగ్ స్టేజ్ వరకు ఓకే, ఇప్పుడు ఫర్దర్గా పోయినప్పుడు కొంచెం చేయాలి కదా అని మీకు ఎంత కనిపించింది కమెంట్ చేయండి. రీతు వర్సెస్ దివ్య. ఈ రీతు అదే నైఫ్ తీసుకొని దివ్యాని వచ్చినప్పుడు వ్యాలిడ్ పాయింట్స్ యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడైతే ఈ రాకముందు దివ్య క్లియర్గా చెప్తుంది అనమాట, అదే నైఫ్కి నాకు చేస్తే డెఫినెట్గా నేను రీతుని నామినేట్ చేసేస్తా. నేను తోపే, బరాబర్ తోపే, బాడీ ఉంది, బ్రెయిన్ ఉంది, అంతకంటే నీకు నా దాంట్లో నీకు ధైర్యం లేదా, దమ్ము లేదా అంటది. మీరు ఇంతవరకు దివ్య ఆడిన గేమ్స్ ఒక్కటన్నా కమెంట్ చేయండి, ఒక్కటంటే ఒక్కటన్నా. ఎందుకంటే ఈ రీతు మాత్రం జెన్యున్గా 100% ఎఫర్ట్ పెడుతుంది. ఆడే విధానం కానీ, ఒక రిలేషన్ మెయింటైన్ చేయడం కానీ, గేమ్స్లో అందరికంటే టాప్ నెంబర్ 1 గేమ్స్ ఆడింది లేడీస్ పరంగా రీతు మాత్రమే అని మీకు ఎంతమంది కనిపిస్తుంది? ఈ రోజు ఇమాన్లు ఏడ్చడం కూడా డిమోన్, ఎందుకంటే నైఫ్ తో పొడిచినప్పుడు వాళ్ళు కొంచెం కన్వర్జేషన్ అయింది. డిమోన్ అయితే కొంచెం ఈ ఇమానుయల్ పరంగా కొంచెం ఒక ఎమోషన్ తో అటాచ్మెంట్ అయింది. ఎందుకంటే ఇమానుయల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఆ ఏడ్చే ఆ బాధ కూడా చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. అది ఎంతమందికి మీకు జెన్యూన్ అనిపించిందా లేదా? అలాగే డెఫినెట్గా మర్చిపోక ఈ వీడియో నచ్చితే ఫాలో చేయమా, నచ్చలేదా కమెంట్ చేయి. చలో బాయ్.